తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయో చూస్తే కామారెడ్డి జిల్లాలో 1515 చెరువులు ఉన్నాయి. 1515 చెరువులు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 1359 చెరువులు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో గజ్వేల్ జిల్లాలో 4583 జిల్లాలు ఉన్నాయి. అంటే జిల్లాల పరిధి అన్నమాట చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా కామారెడ్డిలో 1515, జగిత్యాలలో 1359, గజ్వేల్లో 4583, మంచిర్యాలలో 1149, ఆదిలాబాద్లో 975, కొత్తగూడెంలో 2144, ములుగులోని 2141, పెద్దపల్లి అంటే రామగుండం దగ్గర 1208, నల్గొండలో 1631, నాగర్ కర్నూల్లో 1738, మహబూబ్ నగర్లో 2269, కరీంనగర్లో 2332, వనపర్తిలో 1665, సూర్యాపేటలో 1224, సంగారెడ్డిలో 1768 చెరువులు ఉన్నాయన్నమాట. ఖమ్మంలో తక్కువే 983 చెరువులు ఉన్నాయి. ఖమ్మంలోనే 983 చెరువులు ఉన్నాయి. ఖమ్మంలోనే వరంగల్లో 2418 చెరువులు ఉన్నాయి. నిజామాబాద్లో 996, హైదరాబాద్లో 2599 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్లో మొత్తంగా 34,697 చెరువులు ఉన్నాయన్నమాట. అంటే ఇందులోనే కరువు కాటకాలు తెలంగాణ దరిదాపులను చేసే అవకాశం ఈ చెరువులన్నింటినీ నింపుకుంటే 3 పంటలు డోకా ఉండదు. మన ధాన్యాన్ని విపరీతంగా పండించవచ్చు. అలాగే తెలంగాణకి వర్షాలు వచ్చినప్పుడు ఈ చెరువులన్నీ నింపుకోవాలన్నమాట. అలాగే కామారెడ్డిలో 1515 చెరువులు, జగిత్యాలలో 1359 చెరువులు, గజ్వేల్లో 4583 చెరువులు, మంచిర్యాలలో 1149 చెరువులు, ఆదిలాబాద్లో 975 చెరువులు, కొత్తగూడెంలో 2144 చెరువులు, ములుగులో 2141 చెరువులు, ఇలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 46,500 చెరువులు ఉన్నాయి. వీటిలో జియో ట్యాగ్ చెరువులు అన్నమాట నేను చెప్తున్నాయి. నేను ఇది జియో ట్యాగింగ్ చేసిన చెరువులే నేను ఇప్పుడు చెప్పాను ఈ చెరువులు. కానీ టోటల్గా మొత్తంగా 46,500 చెరువులు ఉన్నాయి. జియో ట్యాగింగ్ లేని చెరువులు ఎన్ని కలుపుకుంటే మొత్తంగా 46,500 చెరువులు దాకా ఉన్నాయి. ఇంకా చెరువులు చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి తెలియదు. జియో ట్యాగ్ చెరువులు అన్నమాట నేను ఇప్పుడు చెప్పినవన్నీ. అంటే 2018లోనే 2013లో చాలా వరకు చెరువులు కట్లు తెగిపోయాయి అన్నమాట. మిషన్ కాకతీయ తర్వాత చాలా వాటిని బాగు చేశారు. అలాగే రాష్ట్రపాతం కూడా వర్షపాతం బాగా పెరిగింది. వర్షాలు బాగా పడుతున్న టైంలోని మిషన్ కాకతీయ రూపంలో చెరువులు బాగు చేసుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. చెరువులను వర్షాకాలం వచ్చినప్పుడు చెరువులన్నీ నింపేయాలి. ఇప్పుడున్న 46,500 చెరువులు నింపేయాలి. జియో ట్యాగ్ చేసిన అన్ని చెరువుల్ని పుష్కలంగా నీరు వచ్చేటట్లు వర్షాకాలంలో నిండిపోయేటట్లు చూసుకోవాలి. వచ్చే సంవత్సరం వర్షాకాలం వచ్చే వరకు అంటే ఒక సంవత్సరం పాటు అంతా చెరువులో నీళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.